వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో రోజుకో సంచలన నిజం బయటకు వస్తోంది. ఈ హత్య కేసులో పోలీసులు తాజాగా 2 నిందితులను అరెస్ట్ చేశారు. కేతన్ అగర్వాల్ను కావాలనే లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె స్నేహితుడు సుధాంశు చౌదరిలను పోలీసులు జైలుకు పంపారు. నిందితుల అరెస్టుతో ఈ కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. పూణేకు చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంది. కేతన్ ఆ సంస్థకు డైరెక్టర్గా బాధ్యతలు చూస్తున్నారు. కేతన్కు సియా గోయల్కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబాలు పెళ్లి కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మరీ భారీ ఏర్పాట్లు చేశాయి. కేతన్ వివాహం ఈ ఏడాది నవంబర్లో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా జరగాల్సి ఉంది. అయితే ఈ రాయల్ వెడ్డింగ్ కోసం ఇరు కుటుంబాలు ఏకంగా 17 కోట్ల రూపాయల వ్యయంతో ఒక లగ్జరీ ప్యాలెస్ను బుక్ చేశాయి. అంతేకాదు పెళ్లికి వచ్చే వీఐపీ అతిథుల కోసం 2 ప్రైవేట్ విమానాలను కూడా కేతన్ కుటుంబం సిద్ధం చేసింది. ఇంతలోనే జూన్ 19న కాబోయే భార్య సియా గోయల్ పుట్టినరోజు వచ్చింది. బర్త్డే వేడుకల కోసం కేతన్ తన కాబోయే భార్యను, ఆమె స్నేహితులను తీసుకుని లోహాగఢ్ కోటకు వెళ్లారు. అక్కడ అందరూ సరదాగా గడుపుతుండగానే జూన్ 18న ఈ ఘోర విషాదం జరిగింది. కేతన్ కోటపై నుంచి 400 అడుగుల లోతైన లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే సియా గోయల్ పోలీసులకు ఒక కట్టుకథ చెప్పింది. తాము కోటపై ట్రెక్కింగ్ చేస్తుండగా కేతన్ తనను ఫోటోలు తీశాడని తెలిపింది. ఆ సమయంలో ఒక్కసారిగా పెద్ద గాలి వీయడంతో పట్టుతప్పి లోయలో పడిపోయాడని నమ్మించింది. మొదట పోలీసులు దీనిని ప్రమాదంగానే భావించి కేసు నమోదు చేశారు. राखी विशाल अग्रवाल, आज मेरा बेटा चला गया है, इसके पूरे जिम्मेदार सिया है और उसका बॉयफ्रेंड है. నేను సియాను నా సొంత కోడలిగానే భావించాను, కానీ ఆమె నన్ను చాలా మోసం చేసింది. నాతో ఎన్నో అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు చూస్తుంటే రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఆమె నాతో చాలా విషయాల్లో అబద్ధాలు ఆడింది. ఆమె మా ఇంటికి వచ్చినప్పుడల్లా చాలా సాధారణంగానే ఉండేది. ఒకసారి ఇంట్లో పూజ జరిగినప్పుడు వచ్చింది. మాతో చాలా బాగా కలిసిపోయింది. మరోసారి బర్త్డే వేడుకలకు వచ్చింది. 2-3 సార్లు మాతో పాటు డిన్నర్ కూడా చేసింది. అప్పుడు కూడా చాలా పద్ధతిగా ప్రవర్తించింది. మేము ఒకసారి డిన్నర్ చేస్తున్నప్పుడు మా ఇంట్లో ఆల్కహాల్ అలవాటు లేదని, అలాంటి వాటిని మేము అస్సలు ఒప్పుకోమని, నిన్ను పార్టీలకు కూడా పంపించనని స్పష్టంగా చెప్పాను. అయినా కూడా ఆమె డ్రింక్ చేసేదట. ఏ విషయాన్ని తెలిసినా ఆమె తల్లిదండ్రులు మా దగ్గర దాచారు. ఈ వ్యవహారంలో పూజా గోయల్ పాత్ర కూడా చాలా ఉంది. ఆ రోజు ఘటన జరిగినప్పుడు పూజా గోయల్ నాకు ఫోన్ చేసి, మీ అబ్బాయిని అక్కడికి ఎందుకు పంపించారు అని అడిగింది. నేనేమీ పంపించలేదు, సియానే నా కొడుకుని అక్కడికి బలవంతంగా లాక్కెళ్ళింది. ఇందులో పూర్తి హస్తం సియాదే. కానీ విచారణ సమయంలో సియా గోయల్ చెప్పిన సమాధానాలు పొంతన లేకుండా పోయాయి. ఆమె ప్రవర్తనపై పోలీసులకు తీవ్ర అనుమానం వచ్చింది. దాంతో పోలీసులు తమ శైలిలో విచారణ ప్రారంభించారు. కాల్ డేటా, పాత కదలికలను పరిశీలించగా అసలు నిజం బయటపడింది. సియా గోయల్ తన స్నేహితుడు సుధాంశుతో కలిసి కేతన్ను లోయలోకి నెట్టేసినట్లు ఆధారాలతో సహా దొరికిపోయింది. और फिर हमने अपने जो गोपनीय सूत्र हैं और उसके बिना कुछ साक्षीदार और जो तांत्रिक पुरावे हैं उसमें तपास करने के बाद सामने आया कि ये जो लड़की है सिया गोयल, इसका एक फ्रेंड जो चेतन चौधरी नाम का है, जो इस यहाँ पे ये लड़की, इसकी फैमिली का काम है मार्केट यार्ड में, उनकी भी दुकान उधर ही है. तो इनकी आपस में कुछ 1 साल के आसपास से पहचान थी. तो इन दोनों ने ये प्लान किया और प्लान करने के बाद इस घटना को अंजाम दिया. और उस लोहगढ़ किले पे इन्होंने वो केतन अग्रवाल को धक्का दिया और वो नीचे गिरा और उसकी मृत्यु हो गई. और इस केस में जो लोनावाड़ा ग्रामीण पुलिस स्टेशन है उसमें 168/2026 कलम 103 BNS और 61(2) इसके अंतर्गत मर्डर का गुना हमने दाखिल किया है और इन दोनों को ताबे में लिया है. और अधिक पूछताछ में इन्होंने कबूली भी दी है और अधिक तपास अभी. పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగి కోట్లు ఖర్చు పెడుతున్న సమయంలో కేతన్ను సియా గోయల్ ఎందుకు చంపింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేతన్ ఆస్తి కోసం ఈ ప్లాన్ చేశారా లేదా దీని వెనక వేరే కారణాలు ఉన్నాయా అని పోలీసులు విచారిస్తున్నారు. స్థానిక పోలీసులు నిందితులిద్దరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఒక పెద్ద వ్యాపారవేత్త కొడుకు, కోట్ల ఆస్తికి వారసుడైన కేతన్ అగర్వాల్ కాబోయే భార్య చేతిలోనే దారుణంగా హత్యకు గురి కావడం పూణేలోనే కాదు దేశవ్యాప్తంగా పెద్ద కలకలం రేపింది. ఈ ఘోర క్రైమ్ మిస్టరీపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.